పార్టీలు చూడకుండా ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్ని అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. లంచాలకి తావు లేకుండా సంక్షేమ పథకాల్ని అందిస్తున్నామని తెలిపారు. అక్కా చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్లు నొక్కుతూ నేరుగా అకౌంట్లలో నగదు జమ చేస్తున్నానని తెలిపారు. ఒక్క ఎర్రగుంట్లలోనే 93% మంది లబ్ధి పొందారని, ప్రజలకి వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని గణాంకాలతో స్వయంగా వివరించారు. తనకంటే ముందు చాలా మంది సీఎంలుగా చేశారని, తనకన్నా వయసు, అనుభవం ఎక్కువ ఉన్న వారు కూడా పనిచేశారని, వయసులో తాను చిన్నవాడినని తెలిపారు. ఒక చిన్నవాడిగా అడుగుతున్నానని, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అనుభవం మీ జీవితాలకి మార్చిందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఎంత ఉందో అందరూ ఆలోచన చేయాలని సీఎం జగన్ కోరారు. గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు బాగుపడ్డాయని జగన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చే ఎన్నికలని, మన భవిష్యత్తు కోసం మంచిని చూసి ఓటు వేయాలని కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఏపీ సీఎం అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ఏదైతే ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు దాదాపుగా బస్సు యాత్ర కూడా ప్రారంభించడం జరిగింది. అయితే నిన్నటి దినం కూడా కడప జిల్లా వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర విజయవంతంగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే బస్సు యాత్ర రాత్రి ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అయితే కనుక ఆయన రాత్రి బస చేయడం, అలాగే ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో బిజీగా అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా గడిపారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ ఉదయం దాదాపుగా 10 గంటల సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చేరికలు కూడా జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లాకు అలాగే కమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాయినాథ్ శర్మ అనే వ్యక్తి కూడా టీడీపీ నుంచి కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఆయన కూడా పార్టీలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆళ్లగడ్డలో కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే దాని తదనంతరం కూడా ఏదైతే బస్సు యాత్రలో భాగంగా చూసుకుంటే కనుక ఎర్రగుంట్ల గ్రామంలో కూడా అటు రైతులతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ ముఖాముఖి కార్యక్రమంలో కూడా ప్రజలు అడిగేటువంటి ఆ ప్రశ్నలకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో సమాధానాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 99% కూడా హామీలన్నీ నెరవేర్చామని, ఇప్పటికీ దాదాపుగా 1% మాత్రమే హామీలు నెరవేర్చలేకపోయామని, రానున్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కనుక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కనుక ఈసారి ఖచ్చితంగా 100కు 100% కూడా ఆ కార్యక్రమాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అమలు చేస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కార్యకర్తలను ఉద్దేశించి కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే 58 నెలల తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వాళ్ళకు అందరికీ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే మరో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆళ్లగడ్డ పార్లమెంట్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. అయితే బస్సు యాత్రకు సంబంధించినటువంటి దిశానిర్దేశం అలాగే బస్సు యాత్రలో ఉన్నటువంటి లోటుబాట్లు అలాగే ప్రజలను కలిసే విషయంలో ఎలా ఉండాలి ఏంటి అని దానిపైన కూడా ఇప్పుడే ఒక చిన్న సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానంతరం కూడా దాదాపు 2 గంటల సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సంబంధించినటువంటి బ్రేక్ లంచ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తదనంతరం కూడా సాయంత్రం 4 గంటల సమయంలో కూడా మొత్తంగా ఏదైతే
ఆళ్ళగడ్డలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉందో ఆ డిగ్రీ కాలేజీలో కూడా మేమంతా సిద్ధం అనే సభ కూడా పూర్తి స్థాయిలో అక్కడికే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి ఇప్పుడు మనకు అక్కడ కనబడుతుంది. 4 గంటల సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఏదైతే ఆయన బస చేశారో ఆ బస దగ్గర నుంచి కూడా బస్సు యాత్రలో ప్రజలందరికీ కూడా అభివాదం చేసుకుంటూ అలాగే కార్యకర్తలందరూ కూడా పూర్తి స్థాయిలో పలకరించుకుంటూ కూడా ఆప్యాయతగా పలకరించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 గంటల సమయంలో కూడా ఏదైతే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి మేమంతా సిద్ధం సభకు కూడా వెళ్ళనున్నారో అక్కడే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఆ సభకు సంబంధించి 2 లక్షల మంది కూడా పూర్తి స్థాయిలో వస్తారని అంచనా ఉంది. ఆ సభలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఆళ్ళగడ్డలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులను ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళకు సంబంధించినటువంటి ఎలా వ్యూహం రచించాలనే దానిపైన కూడా జిల్లా నాయకులతో కూడా ఆయన ఇప్పటికే సమావేశం నిర్వహించారు. ఏదేమైనా మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికీ ఆయన బస్సు యాత్ర సంబంధించినటువంటి 2వ రోజు పూర్తిస్థాయిలో ఎంతగానో బిజీగా గడపనున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే 4 గంటల సమయంలో కూడా పూర్తిస్థాయిలో ఈ బస్సు సభ అనంతరం అయిపోయిన తర్వాత భారీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా రాత్రి ఆయన నాగలాపురంలో కూడా రాత్రికి బస చేయనున్నారు. నాగలాపురంలో బస చేసిన అనంతరం కూడా రేపు కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తారు. కర్నూలు జిల్లాలో కూడా ఎమింగనూరులో కూడా ఏదైతే మేమంతా సిద్ధమని సంబంధించినటువంటి బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు కూడా మేమంతా సిద్ధం సభలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తారనే దానిపైన రాష్ట్రమంతా సర్వత్రా ఉత్కంఠతని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి దినం కూడా కడప జిల్లాలో చూసుకుంటే కనుక ఆయన మేమంతా సిద్ధం సభలో కూడా మొట్టమొదటిసారిగా కూడా పూర్తిస్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో కూడా రాష్ట్రమంతా కూడా ఉలిక్కి పడింది. అలాగే తెలుగు తమ్ములు అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మైండ్ సెట్లు పెట్టుకొని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పూర్తిస్థాయిలో మైండ్లో పెట్టుకొని కూడా ఆయన టార్గెట్ చేసి ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈరోజు 2వ సభకు సంబంధించినటువంటి సభలో ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపైన కూడా ఆళ్ళగడ్డ ప్రజలైతే కనుక పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా వేచి చూసిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్.